ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డుని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లను బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరిచి బ్రాహ్మణ ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన శిఖను పిలక గెలక అనే పాత్రలు సృష్టించి బ్రాహ్మణ సమాజాన్ని అవమానించి గేలి చేయడం అనేది మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఇంద్రసేన రెడ్డి గారు వీళ్ళంతా కేసును కూడా పెట్టడం జరిగింది. లక్ష్మణ్ గారు ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సెన్సార్ ఆ సినిమాలో తెలుగు బ్రాహ్మణుల్ని కన్నప్ప సినిమాలో వక్రీకరించి సనాతన ధర్మాన్ని నాశనం చేసే సన్నివేశాలన్నీ పెట్టారు సార్. పార్వతి అమ్మవారిని అంతనగ్నంగా పెట్టి చేశారు సార్. అది మీ తమ దృష్టికి తీసుకొచ్చింది. దాని ద్వారా ఆ సెన్సార్ బోర్డు వారు వెళ్ళిపోతే ఆ రకంగా మళ్ళీ కూడా అవమానించడం అనేది అంతనగ్నంగా పెట్టి చేశారు సార్. దాని ద్వారా ఆ సెన్సార్ వెళ్ళిపోతే నడుస్తుంది. రేపు 18వ తారీఖు 17వ తారీఖు బెంచ్ మీదకి వస్తుంది. ఈ రోజున రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కలవటం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారికి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు బ్రాహ్మణుల్ని కించపరిచే చిత్రం, అట్లానే సనాతన ధర్మాన్ని అవమానించే దేవీ దేవతల్ని హేళన చేసి అవమానించే చిత్రమైన కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు, ఈ పిలక గిలక పాత్రలు అందులో పార్వతి అమ్మవారిని అర్ధనగ్నంగా చూపించే సన్నివేశాలు, కన్నప్ప భార్యని అర్ధనగ్నంగా ఉండే సన్నివేశాలతో పాటలు నిర్మించడాన్ని సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ తరపున, బ్రాహ్మణ సంఘాల తరపున, అర్చక సేవా సంఘం తరపున మరి మంత్రి గారిని వచ్చి కలవటం జరిగింది. కలిసి వాటన్నిటి వివరాలు ఇచ్చి దానికి సంబంధించిన వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. దీన్ని సెంట్రల్ పార్టీ దృష్టిలో పెట్టి దీని మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా గతంలో కూడా మా పార్టీ తరఫున బ్రాహ్మణుల్ని కించపరుస్తూ, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సన్నివేశాలు నిర్మించినప్పుడు గతంలో ఇంద్రసేనారెడ్డి గారు, లక్ష్మణ్ గారు మీ అందరికీ మద్దతునివ్వటం జరిగింది, పార్టీ తరఫున అని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు కూడా విష్ణు
వర్ధన్ రెడ్డి గారు అట్లానే జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళు కూడా మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా ఇది పార్టీలో పెట్టి అభ్యంతరకర సన్నివేశాలని తొలగించేలాగా సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తాము బీజేపీ పార్టీలో ఉండి ఒత్తిడి తీసుకువచ్చి అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామని చెప్పి రాష్ట్ర మంత్రి వర్యాలు స్పష్టంగా అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాలకి సమైక్య సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నాయకులకు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం బీజేపీ పార్టీని, సెన్సార్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ. దాని అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఐఆర్ఎస్ తరఫున పనిచేస్తారు. వారు డబ్బులు తీసుకొని ఇట్లాంటి అభ్యంతరకర సన్నివేశాలు, కించపరిచే సన్నివేశాలు కూడా చూడకుండా సెన్సార్ చేయకుండా సినిమాలు రిలీజ్ చేయటం వల్ల గతంలో చాలా సినిమా సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టే దిశగా బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని మరి సంఘాల తరపున మేము విజ్ఞాపన తెలియజేస్తున్నాం.